Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Bhavs. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో ఈ గ్లోయి పేస్ట్ ని సెలబ్రిటీస్ ఎలా చేసుకుంటారో మనం కూడా అలానే చేసుకుందాము. సో మీకు బాగా హెల్ప్ అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఈ వీడియోలో చెప్పాను. ఈ లుక్ ఏంటంటే మీరు ఈద్కి లేదా ఉగాదికి ట్రై చేశారంటే తప్పకుండా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఈ లుక్ ఎలా అచీవ్ చేశాను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సెలబ్రిటీస్ లాంటి బేస్ రావాలి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన స్కిన్ ప్రెప్ అనేది చాలా బాగుండాలి. సో నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ వచ్చేసి డాట్&కీ నుంచి సెరమైడ్ బేస్డ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ ని యూజ్ చేస్తున్నాను. ఇది మన స్కిన్ ని మంచిగా హైడ్రేట్ చేసి అలానే మేకప్ ముందు మంచి బేస్ లా కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీరు ఒకవేళ డే టైమ్ లో ఈ లుక్ ని క్రియేట్ చేసుకుంటున్నారంటే ఒక సన్ స్క్రీన్ ని యూజ్ చేయండి. నేను వచ్చేసి ఈ మధ్య బాగా యూజ్ చేస్తున్నది వచ్చేసి బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచి ఈ సన్ స్క్రీన్. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ హాఫ్ ట్యూబ్ అనేది కంప్లీట్ చేసేసాను. అంత బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మేకప్ కింద బాగుంటుంది, అలానే ఈవెన్ స్కిన్ కేర్ లో కూడా బాగుంటుంది అనమాట. ఇది మేకప్ ముందు అప్లై చేసుకుంటే నాకు ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది. ఇది మంచిగా స్కిన్ ని గ్లోయిగా చేస్తుంది అనమాట. అండ్ వైట్ కాస్ట్ అనేది అస్సలు ఇవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మనం మేకప్ ని లాంగ్ లాస్టింగ్ గా ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రైమర్ ని యూజ్ చేయాల్సిందే. సో నేను వచ్చేసి మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి అంటే ఎప్పుడైనా ఈ ఎల్ఫ్ పవర్ గ్రిప్పింగ్ ప్రైమర్ అయితే యూజ్ చేస్తాను. ఇది మన మేకప్ ని అలానే గ్రిప్ లో ఉంచి మంచిగా లాంగ్ లాస్టింగ్ గా ఉంచుతుంది అనమాట. సో ఎల్ఫ్ పవర్ గ్రిప్పింగ్ ప్రైమర్ ని కొంచెం తీసుకొని నేను డాబింగ్ మోషన్ లో అప్లై చేసుకుంటున్నాను, రబ్ చేయట్లేదు. ఐలిడ్స్ పైన అప్లై చేసుకోకండి అండ్ ఐస్ కింద కూడా అప్లై చేసుకోకండి. సో మనకి సెలబ్రిటీ లాంటి గ్లోయి బేస్ రావాలి అంటే ఏదైనా ఒక ఇల్యూమినేటర్ తప్పకుండా ట్రై చేయాల్సిందే. మీరు ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉండి ఎల్ఫ్ హాలో గ్లో ట్రై చేయలేరు అంటే మార్చ్ నుంచి గాడ్స్ గ్లో ఇల్యూమినేటర్ ని ట్రై చేయండి. ఎంత మంచి హెల్దీ గ్లోని ఇస్తుందంటే అంత బాగుంటుంది. నా షేడ్ ఇందులో వచ్చేసి 02 న్యాచురల్ అనమాట. చాలా మంచి గ్లోయిగా మన స్కిన్ అనేది ఉంచుతుంది అనమాట. సో ఇది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నా ఫేస్ లో గ్లో చూడండి ఎంత బాగుందో, చూడడానికి న్యాచురల్ గా ఉన్నట్టు ఉంది కదా. నాకు ఇలాంటి డ్యూవీ బేసెస్ కావచ్చు లేదా డ్యూవీ మేకప్ లుక్స్ అంటే చాలా చాలా ఇష్టం. హెల్దీగా గ్లోయిగా హైడ్రేటింగ్ గా ఎంత బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలంటే ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇప్పుడు ఫౌండేషన్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ ఉంది కాబట్టి సమ్మర్లో మనం ఫౌండేషన్ యూజ్ చేయడం కంటే కన్సీలర్ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ లేయర్స్ అప్లై చేసుకున్నా మనకి మేకప్ అనేది న్యాచురల్ గా ఉంటుంది. స్వెట్ నుంచి వచ్చేయకుండా మేకప్ అనేది ఉంటుంది అనమాట. సో కన్సీలర్ వచ్చేసి నేను NYX ప్రొఫెషనల్ మేకప్ నుంచి బేర్ విత్ మీ కన్సీలర్ సెరమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది హైడ్రేటింగ్ గా ఉంటుంది. సో నేను ఒక 2 పంప్స్ తీసుకున్నాను. సో ఈ 2 పంప్స్ కూడా నాకు మోస్ట్లీ ఎక్కువే అనిపిస్తుంది. జస్ట్ నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ జస్ట్ డాట్స్ పెట్టుకొని నీట్ గా బ్లెండ్ చేసుకుంటాను. ప్యాక్ బ్రష్ ని అయితే తీసుకుంటున్నాను. ప్యాక్ 272 బ్రష్ ని తీసుకొని ఈ కన్సీలర్ ని నీట్ గా బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందాక మనం ఏంటంటే ఇల్యూమినేటర్ అప్లై చేసుకున్నాం కదా మార్చ్ నుంచి. సో అదే మనకి లైట్ గా కొంచెం కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఫౌండేషన్ మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అయితే అవసరం ఉండదు మోస్ట్లీ. మీకు మరీ ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటే ఆరెంజ్ కలెక్టర్ని యూజ్ చేసి ఆ తర్వాత ఫౌండేషన్ని అప్లై చేసుకోండి. అండ్ ఈవెన్ నాకేంటంటే ఇలాంటి ఒక ప్రాపర్ మేకప్ లుక్ చేసి మన ఛానల్లో చాలా డేస్ అయినట్టు ఫీలింగ్ ఉంది. సో అందుకే ఈ ఉగాదికి లేదా ఈద్కి ఒక మేకప్ లుక్ చెప్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా అని అనిపించింది. చాలా డేస్ అయిపోయినట్టు ఉంది మేకప్ ప్రాపర్గా కూర్చొని ఒక మంచి మేకప్ లుక్ అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి కూడా చాలా డేస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. మోస్ట్లీ ఏంటంటే ఈ మధ్య హౌల్స్ కావచ్చు ఇంకే ప్రోడక్ట్స్ అనేది కొంచెం ఎక్కువ ట్రై చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మీరు ఒకవేళ మేకప్ లుక్స్ కావాలంటే నా నుంచి ఎలాంటి మేకప్ లుక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఆ కన్సీలర్ అప్లై చేసుకుంది. కొంచెం డాట్స్ అనేది చాలా మంచి కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి ఇన్నర్ కార్నర్ వరకు మనకి కన్సీలర్ అనేది వెళ్ళి బాగా బ్లెండ్ చేస్తుంది. ప్యాక్ బ్రషెస్ అనేది అఫ్ కోర్స్ బాగుంటాయి. మీకు కావాలంటే నేను బ్రషెస్ పైన మేకప్ బ్రషెస్ పైన ఒక డీటెయిల్ వీడియో చేశాను, ఐకార్డ్స్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేయండి. పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇలాంటి మేకప్ లుక్స్లో ఏంటంటే మనం పౌడర్ అప్లికేషన్ అనేది చాలా మంచిగా ఎక్కడెక్కడ కావాలో అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి. నేను వచ్చేసి మేబ్లిన్ ఫిట్ మీ వల్ల లూజ్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇన్ ద షేడ్ 25 మీడియం అనమాట. సో ఒక పిజ్జా పఫ్ని తీసుకొని నాకు కావాల్సిన చోట మాత్రమే అప్లై చేసుకుంటాను. మీకు ఒకవేళ ఇలాంటి షైనీ లుక్స్ నచ్చదు అంటే ఓవరాల్గా ఫేస్ మొత్తానికి పౌడర్ అప్లై చేసుకున్నా బాగుంటుంది. బట్ నాకేంటంటే ఇలా గ్లోయిగా డ్యూయిగా ఉంటే నచ్చుతుంది. సో జస్ట్ నేను ఇన్నర్ కార్నర్ నుంచి కింద మొత్తం ఐస్ కింద అప్లై చేసుకొని అలానే పైన ఐలిడ్స్ పైన కూడా అప్లై చేసుకుంటున్నాను.
అండ్ దాన్ని పౌడర్ని కొంచెం ఇక్కడ వరకు అంటే కొంచెం ఎల్ షేప్ లాగా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వరకే. మరి ఇక్కడంతా చేసామంటే మనకి ఆ హైలైటింగ్ ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ మాత్రమే ఈ అవుటర్ కార్నర్ ఉంది కదా, సో అలా ఇలా ఒక ట్రయాంగిల్ లాగా చూసుకొని అప్లై చేసుకోండి. మీరు ఇప్పుడు నా ఫేస్ చూసారంటే ఈ టీ జోన్లో అనేది షైనీనెస్ లేదు, బట్ ఇక్కడ నేను ఫేస్ ఇలా తిప్పానంటే మీరు ఇక్కడ మాత్రం ఆ గ్లోయీనెస్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే నోస్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు, లైక్ పౌడర్ని రిమూవ్ చేసేసుకొని జస్ట్ షైనీ లుక్ని పెట్టుకోవచ్చు. బట్ నాకేంటంటే అంతగా పర్సనల్గా నచ్చదు, సో అందుకే నేను అక్కడ కూడా పౌడర్ అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఐబ్రోస్ చేసుకుందాము. ఐబ్రోస్కి వచ్చేసి నేను ఈ చార్మస్ మిలానో నుంచి తీసుకుంటున్నాను. సో ఈ స్పూలి నాకు చాలా బాగా నచ్చింది. అలానే ఐబ్రో పెన్సిల్ కూడా జస్ట్ నేను ఇలా బ్రౌస్ని కింద డ్రా చేసుకొని నాకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మాత్రం లైట్ హ్యాండెడ్తో అప్లై చేసుకుంటున్నాను. స్పూలిని తీసుకొని ఇలా నీట్గా బ్రష్ అవుట్ చేసుకున్నామంటే మనకి ఐబ్రోస్ అంతా నీట్గా ఫిల్ అయినట్టు ఉంటుంది. సో ఇటుపక్క ఐబ్రోకి ఇటుపక్క ఐబ్రోకి మీరే డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ చూడడానికి చాలా ఫ్లఫీగా ఉంది, అండ్ ఇక్కడ కొంచెం మనకి గ్యాప్స్ వచ్చినట్టు, అంత ఫ్లఫీగా లేదు. సో అలా గ్యాప్స్ ఏది లేకుండా నీట్గా ఉండాలి అంటే ఒక ఐబ్రో పెన్సిల్ని తీసుకొని గ్యాప్స్ ఉన్న చోట నీట్గా ఫిల్ అవుట్ చేసుకోండి. నా ఫేవరెట్ ఐషాడో ప్యాలెట్ని అయితే యూజ్ చేస్తున్నాను. స్విస్ బ్యూటీ నుంచి డ్యూయల్ పాస్పోర్ట్ ఐషాడో ప్యాలెట్. సో మనం ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఒక సింపుల్ మేకప్ లుక్ చెప్తాను. సో ఇక్కడ మీకు బ్లష్ లాగా అని చెప్పాను కదా, సో ఆ షేడ్స్ రెండు మిక్స్ చేసి తీసుకోండి. ఎక్సెస్ని డాబ్ చేసుకొని సో అవుటర్ కార్నర్లో ఇలా ఒక డాట్ పెట్టండి. అలానే ఇన్నర్ కార్నర్లో కూడా మీరు కొంచెం ప్రోడక్ట్ని తీసుకొని ఇలా డాట్ పెట్టుకోండి. సో ఆ రెండింటిని మిక్స్ చేసుకొని ఒక సీ టైప్ మనం ఇలా చేసుకోవాలి. సో ఇలా నీట్గా బ్లెండ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన షిమ్మర్, మనకి మ్యాచ్ అయ్యే షిమ్మర్ ఏదైనా ఒకటి తీసుకోండి. సో నా ఫేవరెట్ అనమాట ఈ షిమ్మర్. సో దీన్ని తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది స్విస్ బ్యూటీ నుంచి ఈ షిమ్మర్ అనేది. జస్ట్ నాకు ఇందాక చెప్పాను కదా ఆ షేడ్ అనేది ఉంటుంది మన ఐలిడ్స్ పైన అనేది మన న్యాచురల్ షేడ్. సో అక్కడ నీట్గా ఇలా షిమ్మర్ని పెట్టుకొని కార్నర్స్ ఉంటాయి కదా, సో దాన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల చూడడానికి ఐ లుక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక కాజల్ తీసుకోండి. నా ఫేవరెట్ వచ్చేసి ఫేసెస్ కండా నుంచి అల్టిమేట్ ప్రో కాజల్ని అయితే తీసుకున్నాను. సో దీన్ని మీకు ల్యాషెస్ ఉంటాయి కదా, సో దాన్ని దగ్గరగా ఒక లైన్ గీసుకోండి. చాలా థిన్ లైన్ గీసుకోండి. అండ్ ఇదేం పర్ఫెక్ట్గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. లైన్ గీసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ బ్రష్ని తీసుకొని లైట్గా దీన్ని స్మడ్జ్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు మన బ్రష్కి మిగిలిన కొంచెం కాజల్ ఉంటుంది కదా, సో ఆ కాజల్ని తీసుకొని జస్ట్ అవుటర్ కార్నర్లో ఇక్కడ లోవర్ ల్యాషెస్కి దగ్గరగా అప్లై చేసుకోండి. సో నా వ్యాన్లో ఏమీ లేదు, కొంచెం కాజల్ని నేను హ్యాండ్ పైన అప్లై చేసుకొని దాన్ని దీంతో అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ అవుటర్ కార్నర్లో మాత్రమే. ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకేం కాజల్ కింద ఏది అప్లై చేసుకోకండి. మీకు ఒకవేళ వైట్ కాజల్ లేదా న్యూడ్ కాజల్ ఉంటే లోవర్ వాటర్ లైన్లో అప్లై చేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు అప్లై చేసుకోవాలని లేదు. మీ దగ్గర ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మన మస్కారా మేబ్లిన్ స్కై హెయిర్ నుంచి తీసుకొని నీట్గా ల్యాషెస్కి అప్లై చేసుకుంటున్నాను. ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత మన లుక్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. ఐస్ చూడడానికి చాలా ఓపెన్ ఐ కనిపిస్తాయి అనమాట. ఈద్కి చాలా బాగుంటుంది. ఈవెన్ ఉగాదికి కూడా మనకి ఈ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. మీకు ఒకవేళ చిన్న ఐస్ ఉంటే ఈ ఐ లుక్ని ట్రై చేయండి, చాలా మంచిగా కనిపిస్తాయి మీ ఐస్ అనేది. సో చాలా మందికి చిన్న ఐస్ ఉంటాయి కదా, సో మీరు కాటిగా లాష్ లైన్లో అప్లై చేసుకున్నారంటే, ఐ మీన్ వాటర్ లైన్లో అప్లై చేసుకున్నారంటే చాలా చిన్నగా కనిపిస్తాయి అనమాట. మీకు ఐస్ చిన్నగా కనపడకూడదు అంటే ల్యాషెస్కి దగ్గరగా లైట్గా మనం కాజల్ని అప్లై చేసుకున్నామంటే ఐస్ అనేది ఓపెన్ అయి కనిపిస్తాయి. ఇటుపక్క ఐకి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇటుపక్క ఐ చూడడానికి కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా, సో ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఇటుపక్క ఐకి కూడా చేసుకొని వచ్చేస్తాను. బ్లష్ వచ్చేసి లాక్మీ నుంచి తీసుకుంటున్నాను. సో ఈ పింక్ కలర్ నా అవుట్ఫిట్కి బాగా మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది తీసుకుంటున్నాను. ఇది చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది. సో కొంచెం బ్రష్ పైన తీసుకొని ఈ ప్రోడక్ట్ని నేను ఇక్కడ
డిపాజిట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రోడక్ట్ అనేది వచ్చిందో. అప్పటికి నేను జస్ట్ 1 to 2 డిప్స్ చేశాను అంతే. అండ్ ఆ ప్రోడక్ట్‌ని మిగతా బ్రష్ పైన ఉన్న ప్రోడక్ట్‌ని ఇలా అప్లై చేసుకుంటున్నాను. సో, బ్లష్ అనేది నేను ఎప్పుడు ప్లేస్‌మెంట్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా టెంపుల్స్ పై వరకు తీసుకువెళ్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే నా ఫేస్ అనేది కొంచెం రౌండ్‌గా ఉంటుంది కదా! సో, అప్పుడు నా ఫేస్ అనేది ఇంకా రౌండ్‌గా కాకుండా కొంచెం స్ట్రక్చర్ అనేది వస్తుందనమాట. సో, అందుకే నేను అలా అప్లై చేసుకుంటాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా టెంపుల్స్‌లోకి కలిపేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లిప్‌స్టిక్ అప్లై చేసుకుంటే నా లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేనొచ్చేసి ఎల్ఫ్ నుంచి తీసుకుంటున్నాను. ఇన్ ద షేడ్ మీ, మై సెల్ఫ్ అండ్ ఐ. సో, ఇది చాలా బావుంటుంది. కొంచెం న్యూడ్ లిప్‌స్టిక్ లాగా ఉంటుందనమాట. నా కాన్సంట్రేషన్ అంతా ఐ లుక్ పైకి వెళ్ళాలి కాబట్టి, సో, నేను కొంచెం న్యూడ్ లిప్ షేడ్ లాంటిది అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ కావాలంటే గ్లాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. గ్లాస్ అప్లై చేసుకున్నా ఇంకా బావుంటుంది. ఈ లిప్ షేడ్‌లోకి మేబ్లిన్ లిఫ్టర్ గ్లాస్ నుంచి ఈ షేడ్ చాలా బావుంటుందనమాట. ఇన్ ద షేడ్ 001 పర్ల్ చాలా మంచిగా ఒక మంచి షైనీ లుక్ అనేది వస్తుందనమాట. సో, మీరు కావాలంటే అప్లై చేసుకోండి. నేను కూడా జస్ట్ ఒక డాట్ అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో, ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను కదా! ఈ ప్రోడక్ట్ మనకి సరిపోతుంది. దీన్ని ఇలా లైట్‌గా డాబింగ్ మోషన్‌లో మనం బ్లెండ్ చేసుకున్నామంటే ఆ గ్లాసీ ఫినిష్ అనేది వస్తుంది. చూడ్డానికి చాలా షైనీగా బావుంటుంది. నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయిద్ది. యాక్సెసరీస్ అన్నీ వేసుకొని వచ్చేస్తాను. నా ఫైనల్ లుక్ ఇలా సెలబ్రిటీ లాంటి గ్లోయీ బేస్ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ లుక్‌ని తప్పకుండా రీక్రియేట్ చేయండి. ఈ ఫెస్టివల్ సీజన్‌లో మీరు ఉగాదికైనా యూజ్ చేయొచ్చు లేదా ఈద్‌కైనా వేసుకోవచ్చు. సో, అందరికీ బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోనైతే చేశాను. సో, నార్మల్‌గా మీరు సెలబ్రిటీస్ పిక్చర్‌లో చూసినప్పుడు కూడా వాళ్ళ బేస్ అనేది ఇలా గ్లోయిగానే ఉంటుంది. సో, చాలా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. సో, మీరు ఒకవేళ ట్రై చేస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్చర్స్ అనేది పంపించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో మేకప్ లుక్ చేసుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి తప్పకుండా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.